మనం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 139 చాప్టర్ 7 పర్టికులర్గా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ దాని గురించి మనం మాట్లాడతాను. సో ఇండియా నుంచి అవుట్వర్డ్ రెమిటెన్స్ బయటకి విదేశీ కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజ్ పంపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సో ఇక్కడ నివసించేవారు ఇండియన్ రెసిడెంట్స్ కెన్ సెండ్ మనీ అబ్రాడ్, విదేశాలకు డబ్బులు పంపించవచ్చు. దాని విధి విధానాలనే మనం మాట్లాడదాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రెగ్యులేట్ చేస్తారు. తర్వాత కొన్ని కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే అలా బయటికి పంపించే స్కీమ్స్లో మనకు అవకాశం ఉన్న వాటిలో ఎక్కువ మంది ప్రస్తావించేది అండ్ మ్యాక్సిమం బెనిఫిట్ ఉన్నది లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ అంటాం. ఇక్కడ ఇండియాలో నివసించే ఇండివిజువల్స్ మాత్రమే, వ్యక్తులు మాత్రమే. యాక్ట్లో పర్సన్స్ అంటారు. పర్సన్ అంటే విస్తృతమైన నిర్వచనం ఉంది. ఇండివిజువల్ అంటే స్పెసిఫిక్గా వ్యక్తులకు మాత్రమే. ఇండివిజువల్ పర్సన్స్లో కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఇంకేదో చాలా ఉన్నాయి, 8, 9, 10 ప్రకారం. సో ఇది ఇండివిజువల్ అండర్లైన్. ఇక్కడ మనకి మంచి ఒక విశేషం ఏంటంటే మైనర్తో సహా, అంటే కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఓన్లీ మెజరే చేయాలంటాం. ఆఫ్ కోర్స్ ఆయా చట్టాల్లోని నిబంధనల మేరకు మైనర్స్కి ఇవ్వాల్సిన డ్యూ ప్రొటెక్షన్స్ ఇస్తూనే వారికి కూడా కొన్ని ఎనేబులింగ్ ప్రొవిజన్స్ ఉంటాయి. సపోజ్ పార్ట్నర్షిప్ యాక్ట్ తీసుకుంటే ఏ మైనర్ కెన్ బి అడ్మిట్ యాజ్ ఎ పార్ట్నర్. అయితే ప్రాఫిట్ లాస్ ఒక బిజినెస్ అలా ప్రొఫెషన్లో సమయానుకూలంగా ఆ సందర్భాల మూలంగా ఒక్కోసారి లాస్ కూడా రావచ్చు. స్టార్ట్ చేసేది ప్రాఫిట్ మోటివ్ అయినా లాస్ రావచ్చు. అది మన చేతుల్లో ఉండకపోవచ్చు. డ్యూ టు రీజన్స్ బియాండ్ అవర్ కంట్రోల్. గ్లోబల్ మార్కెట్ అయ్యేప్పటికి తెలియదు ఎటు నుంచి ఏ రకమైన, దీని మూలంగా ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయో అందరం అన్ని చోట్ల కంపల్సరీగా తెచ్చుకోగలం అనేది చెప్పలేము. బట్ అలాంటి సంస్థలో ప్రాఫిట్ షేరింగ్ రేషియో వేరుగా, అంటే దానిలో మైనర్ కూడా అతను పెట్టిన పెట్టుబడి లేకపోతే ఏదో దామాషా వారు మిగిలిన పార్ట్నర్స్ ఆమోదించిన ప్రకారంగా లాసెస్ మాత్రం అతనికి పంచరు. అదే మైనర్ లేకపోతే రెండు ఒకటే పెడతారు. ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో అనేది రెండింటికి ఒకటే. సో మైనర్ కెన్ బి అడ్మిటెడ్ యాజ్ ఏ బెనివలెంట్ పార్ట్నర్. చట్ట ప్రకారం అతనికి లాస్ పంచకూడదు, మనం అతని లాస్లను భరించమని అడగకూడదు, రైట్. బట్ ఇక్కడ దీనిలో ఎల్ఆర్ఎస్లో మైనర్ కూడా బయటకి ఫారిన్ ఎక్స్చేంజ్ పంపించడానికి అవకాశం ఇచ్చారు. దట్ ఈస్ వన్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ allowing them ఆల్సో. ఏ రకమైన నిబంధనలు లేకుండా, నో కండిషన్స్ ఆర్ టైడ్. $2,50,000 $25,400 ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం తెలిసినదే కానీ మళ్ళా 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమై తదుపరి సంవత్సరం 31 మార్చితో అంతమయ్యే 365 లేదా లీప్ ఉంటే 366 వగైరా. సో 30 మార్చి రోజు ఒక ఆయన ఈ స్కీమ్ ప్రకారంగా తనకున్న అర్హత ప్రకారంగా $2,50,000 అక్కడ ఉన్న తన అబ్బాయికో ఎవరికో పంపించాడు.
మరి అతను ఏప్రిల్ 2వ తారీఖు అంటే నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ 2 పంపించవచ్చా మళ్ళీ సేమ్ $250,000 వరకు? ఎస్. అక్కడ 3-4 రోజులు గ్యాప్. బట్ మనం ఫైనాన్షియల్గా సపరేట్ కాబట్టి ఇది 25-26 ఇయర్లో జరిగింది ఫైనాన్షియల్ ఇయర్. అది 26-27లో జరుగుతుంది కాబట్టి ఆథరైజ్ డీలర్ అలో చేస్తారు, ఎందుకంటే రూల్స్ ఆర్బీఐ వారు ఇచ్చి అలో చేస్తాడు కాబట్టి. ఇది ఎప్పటి నుంచి ఇచ్చారండి? దాదాపు 21 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎక్కువ. ఫిబ్రవరి 4, 2004 నుంచి వచ్చింది. అయితే అప్పట్లో ఉన్న మరి 20 సంవత్సరాల క్రితం పోయారు కాబట్టి $25,000తో ఒక 10 సంవత్సరాలకి మనం వెసులుబాటు ఇచ్చారు. అది దరిమిల పెరుగుతూ ఇప్పుడుగా రెగ్యులర్గా ఇప్పుడున్న $2,50,000కి వచ్చాం. తర్వాత అయితే ప్రొసీజరల్గా పెద్ద ఇబ్బందికరమైన ఏం లేవు. పర్మిషన్స్ రిజర్వ్ బ్యాంక్ వారి దగ్గర ముందు కానీ తర్వాత కానీ పొందాల్సి కానీ. బట్ సబ్మిట్ చేయాల్సిన ఆథరైజ్ డీలర్కి ఒక ఫారం, ఇన్కమ్ ట్యాక్స్ ఫారాల్లో ఫారం 15 CA చార్టర్డ్ అకౌంటెంట్కి అప్లికేషన్ పెట్టాలి. ఈ పంపించే ఆయన ఇండియన్ రెసిడెంట్ ఇండివిజువల్ పెడితే ఆయన దానిలో ఉన్న వివరాలు గ్రహించుకుంటాడు. అవసరమైతే కొన్ని వివరాలు అడుగుతాడు, దానిలో మ్యాక్సిమం ఉంటాయి. ఈ పంపించే అమౌంట్ సరైన అమౌంట్ $2,50,000కి సరి సమానమైన ఇండియన్ రూపీస్ ఇప్పుడు ₹90 వెళ్ళిపోయింది. అంటే అంత ఇండియన్ రూపీస్ ఉంటే అతను మ్యాక్సిమం చూడాడు. అది అతనికి ఎలా వచ్చింది, సోర్స్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆదాయం పన్ను చట్టం అయినా, పేమా చట్టం అయినా, ఏ చట్టం అయినా ఆ అమౌంట్ సోర్స్ అతను రిటైర్మెంట్ అయిన డబ్బులు. రిటైర్మెంట్ టైంలో ఎంప్లాయర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ అతని ప్రావిడెంట్ ఫండు, ఎరండ్ లీవ్, గ్రాట్యుటీ, ఇంకేదైనా బెనిఫిట్స్, లంసమ్ అమౌంట్ ఇతనికి ఇచ్చారు. అది అక్కడ పిల్లోడికి ఏదో పంపించుకుంటాడు. ఆయన చదువుకో, లేకపోతే ఆయన అక్కడ ఏదో ఇల్లు కట్టుకోవడానికో, ఏదైనా కొనుక్కోవడానికో, లేకపోతే వాటెవర్. సో ఆ సంబంధిత పేపర్లన్నీ విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈ చార్టర్డ్ అకౌంటెంట్కి మనం సమర్పిస్తే ఆయన అవన్నీ పరిశీలించుకున్నాక లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్ శాలరీ మీద ట్యాక్స్ ఎంప్లాయర్ న్యాచురల్గా కట్ చేస్తారు. అది కూడా వెరిఫై చేసుకుని డిసెంబర్లో ఆయన రిటైర్ అయ్యారు, నవంబర్ 25లో చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర అప్రోచ్ అయ్యారు ఈ నెల డిసెంబర్ 25లో. సో ఈ 8 నెలల్లో నవంబర్ వరకు ఉన్న పని చేసినప్పుడు జీతం వచ్చిందని ట్యాక్స్ డిడక్షన్ జరిగిందా, సరిపడా జరిగిందా? ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ అయితే కొన్ని బెనిఫిట్స్ కన్నా ఒక లిమిట్ మించి కంపెనీ లిబరల్గా ఇవ్వటం మూలంగా గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జంప్షన్ మించి కూడా కంపెనీ పే చేస్తే అలాంటప్పుడు కూడా ట్యాక్స్ డిడక్షన్ జరిగిందా, ఇవన్నీ అతను వెరిఫై చేసి సరిపడా జరిగిందా. లేదు డిపాజిట్స్ క్యాన్సిల్ చేస్తే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్లకి 10% డిడక్ట్ చేస్తుంది బ్యాంకు. మరి ఇతను కట్టవలసి వస్తే 12 లక్షల పైన వడ్డీ ఆదాయం కానీ ఇతర ఆదాయాలు కానీ కలిపి ఉంటే 30% స్లాబ్లో ఉంటే వాళ్ళు కట్ చేసింది చాలదు, 10% అదనంగా ఇతను చెల్లించాల్సి వస్తాడు. సో ఇవన్నీ సిఏ పరీక్షించి వెరిఫై చేసుకుని సాటిస్ఫై అయిపోతే ట్యాక్సెస్ అన్నీ వచ్చినాయని ఇష్యూనే లేదు. తగ్గితే ఆ రకంగా తెలియకొచ్చి ఏమంటే దీంట్లో ఈ షార్ట్ ఫాల్ ఉంది, ఈ ఐటెంలో 10 కట్ చేశారు కానీ 30లో ఉన్నారు మీరు. లేకపోతే ఎస్బీఐ అకౌంట్లో ఇంట్రెస్ట్ బ్యాంకర్స్ డిడక్షన్ చేయాల్సిన అవసరం లేదు, చట్టంలో లేదు. మరి దీనికి అసలు నో డిడక్షన్ సార్ అని ఆయన దృష్టిలో పెట్టి, అలాగే ఏదైనా స్థలం అమ్మారు క్యాపిటల్ గెయిన్స్, అది స్థలం మరి బిల్డింగ్ అని అమ్మితే మరి రెసిడెంట్ ఇండివిజువల్ అమ్మినప్పుడు కొన్ని ఆయన దానిలో 1% టీడీఎస్ చేస్తారు. ట్యాక్స్ కెన్ నెవర్ బి 1%. అది ఏదో ఒక పర్పస్కి ఐటీ వాళ్ళు 1% మాత్రం పెట్టారు కానీ దట్ ఈజ్ నాట్ ది ఫైనల్ కన్క్లూజివ్ కాదు అది.
ట్యాగ్ చేయటానికి ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, 50 లక్షలు మించిన ఆస్తి అనేది రిజిస్ట్రార్ గారి ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ఆ ఆస్తి ఏ ఊర్లో, సర్వే, డోర్ నెంబర్ వగైరా, విస్తీర్ణం వగైరా అని డాక్యుమెంట్లో ఉన్నది మొత్తం కాపీ వెళ్ళిపోతాయండి. రైట్. ఎక్స్ట్రాక్ట్ వెళ్తుంది దాని సారాంశం. సో ఐటీ డిపార్ట్మెంట్ విల్ కమ్ టు నో దెర్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ అండ్ డిటెక్షన్ చేయాల్సిన 1%. సర్టన్గా అది 1% కంటే ఎక్కువ ఉంటుంది. సే 10-12 లైక్ దట్. చూడాలి అది కేస్ ఫ్యాక్ట్స్, ఇతను ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడు అమ్మాడు, రాంగ్ టర్మా, షార్ట్ టర్మా వగైరా, బిఫోర్ జూలై 24 ఆఫ్టర్ జూలై 24 దెర్ ఈస్ అగైన్ ఏ డిఫరెన్స్. ఇవన్నీ సీఏ రోజువారీ చేసే పని కాబట్టి ఆయన వెరిఫై చేసుకున్నాక బ్యాలెన్స్ ట్యాక్స్ ఏమైనా ఉంటే గింటే పార్టీకి చెప్పి అది మీరు పే చేసినాకే నేను నా దగ్గర నుంచి ఇచ్చే 15 CB ఆథరైజ్డ్ డీలర్ బ్యాంక్ బ్రాంచ్ వారికి ఇవ్వగలుగుతానని చెప్తాడు. అంటే ఒక రకంగా నోట్ జ్యూస్. అది ఐటీ వాళ్ళ క్లియరెన్స్ కాకుండా ఒక ప్రొఫెషనల్ చేతిలో రిజర్వ్ బ్యాంక్ వారు పెట్టారు. ఫైన్, వెల్కమింగ్ ఫీచర్. ఈజ్ అన్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ onerously. Otherwise, there will be action against him. He has to face the music. రైట్. అది అయిపోతే అప్పుడు ఆథరైజ్డ్ డీలర్ బేస్డ్ ఆన్ ది చార్ట్ అకౌంట్ సర్టిఫికేట్ ఇన్ 15 CB ఐటీ ఫార్మ్ విల్ నెక్స్ట్ టేక్ ద అదర్ స్టెప్స్ టు రెమిట్ ది అమౌంట్స్. రెమిటెన్స్ బై మైనర్ వచ్చేప్పటికి మరి డిక్లరేషన్ ఎవరు ఇస్తారు ఈ ఆథరైజ్డ్ డీలర్ బ్రాంచ్కి? మైనర్స్ న్యాచురల్ గార్డియన్. Natural guardian is both. Father is a guardian, mother is also a guardian, either of them. ఓకే. ఇది ఇందాక నేను అన్నట్టుగా పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ అన్నాను కాబట్టి ఈ స్కీము భాగస్వామ్య సంస్థలు, పార్ట్నర్షిప్ ఫోన్స్ కానీ, తర్వాత కార్పొరేట్స్, కంపెనీల చట్టంలో నమోదైన 56 చట్టమా, లేకపోతే 2013 చట్టమా, దాంట్లో ఎన్నో రకాల కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, 1% కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ ఇత్యాదులు ఏమైనా ఆ చట్టం కింద నమోదైన సంస్థలు, ట్రస్ట్లు, దానికి ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ లేకపోతే ఇంకోట ఎక్కడైనా ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ అయినవి. అలాగే హెచ్యుఎఫ్, ఇది మనం ఉమ్మడి కుటుంబం అనే మాట తెలుగు వాడు. లాయర్స్ దగ్గర వెళ్తే హిందూ సక్సెస్ యాక్ట్ ప్రకారం జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటారు. అంటే ఉమ్మడి కుటుంబం దాదాపుగా తెలుగు ఇంగ్లీష్ మ్యాచింగ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం, అవిభాజ్య హిందూ కుటుంబం అంటాం. సరే, ఆల్మోస్ట్ 99% ఇవన్నీ ఒకటే. దాని మీనింగ్ ఇవేమి అసలు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇండివిజువల్స్ మాత్రమే ఇంక్లూడింగ్ మైనస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉపయోగించుకుని $250,000 బయటికి పంపించవచ్చు విదేశాలకి. ఇండివిజువల్ కాని వారు నాకు చెప్పిన పార్ట్నర్షిప్, కంపెనీ, ట్రస్ట్, మన హిందూ హెచ్యుఎఫ్ ఏమి ఎలిజిబిలిటీ లేదు. అట్లాగే మరొక నిషేధిత సంస్థలు ఉన్నాయి. అవి ఏంటంటే వాటిని పర్పస్ అక్కడ దృష్టిలో పెట్టుకుని, ఆ పర్పస్ ఏంటి దృష్టిలో పెట్టుకుంటే నేను చెప్పారు, స్పెసిఫికలీ ప్రొహిబిటెడ్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ FEMA యాక్ట్. పర్టికులర్గా పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్స్, స్వీప్ స్టేక్స్, తర్వాత సర్టన్ ప్రిస్క్రైబ్డ్ మ్యాగజైన్స్. ఆ షెడ్యూల్ 1లో సూచించిన వాటికైతే ఇది ఒప్పుకోరు అలా పంపించడానికి. లేదు, ఇది ప్రొహిబిషన్ షెడ్యూల్ 1లో ఐటమ్స్.
Restriction, Schedule 2 items. Schedule 2 foreign exchange management current account transactions రూల్స్లో 2000 రిలీజ్ చేశారు 2000లో. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అది. దానిలో సూచించిన వాటిని షెడ్యూల్ 1లో వాటిని ప్రొహిబిట్ చేశారు, ఇక్కడ రెస్ట్రిక్ట్ చేశారు. వాట్ ఈజ్ సారీ, ఇందాక నేను ప్రిస్క్రైబ్డ్ మ్యాగజైన్ అన్నాను. ఇట్ సో హ్యాపెండ్ ఇట్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్, పిఆర్ఈ కాదు, పిఆర్ఓ, ప్రోస్క్రైబ్డ్ మ్యాగజైన్. సో ఇంట్రెస్టింగ్గా నేను ఫర్దర్గా డిక్షనరీ మీనింగ్ వెళ్తే, ప్రోస్క్రైబ్డ్ మీన్స్ లక్కీ, నాట్ ఇంక్లూజివ్. టు ఫర్బిడ్, prohibit, or outlaw something, comma, of often by official authority. Full stop. It can also mean to condemn, condemn, or denounce, denounce, something as dangerous or harmful. That is proscribed dictionary meaning. There are two meanings I noted for my understanding of the law. So next to ఇది అవైలబుల్ కాదనే దాంట్లో మొదట మనం ఇక్కడ ఉన్నాం 1వ నెంబర్లో. 2లో రెమిటెన్స్ ఫర్ మార్జిన్స్ ఆర్ మార్జిన్ కాస్ట్ టు ఓవర్సీస్ ఎక్స్చేంజెస్ ఆర్ ఓవర్సీస్ కౌంటర్ పార్టీ. నా అండర్స్టాండింగ్ ఓవర్సీస్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదో అనుకుంటే దానిలో మార్జిన్ కడతానికి పంపించడానికి పదం. తర్వాత రెమిటెన్స్ టు పర్చేజ్ ఎఫ్సిసిబిస్ issued by Indian companies in overseas secondary market. ఇండియన్ కంపెనీ ఓవర్సీస్ మార్కెట్లో అక్కడ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఎఫ్సిసిబి ఇష్యూ చేస్తే దానికి ఇండియన్ రెసిడెన్స్ ఇక్కడి నుంచి ఎల్ఆర్ స్కీమ్ ద్వారా అప్లై చేయడం లేదు. సమాధాన మార్గం ఉంటే మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం, బట్ ఎల్ఆర్ఎస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. తర్వాత రెమిటెన్సెస్ టు ట్రేడ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అబ్రోడ్. సో అక్కడ ఇదేదన్నా ఎన్బిఎఫ్సి లాంటి నుండి ఇండివిజువల్లీ ఫారిన్ ఎక్స్చేంజ్లో విదేశంలో ఇతను ట్రేడ్ చేస్తాడు, కొంటున్నాడు, అమ్ముతున్నాడు, అక్కడ పర్మిషన్ ఇచ్చినారు అనుకుంటే కూడా ఆ పర్పస్ కూడా ఇతను పంపించకూడదు అని. సో ఇవి 4 ప్లస్ ఇంకా 3 ఉన్నాయి. క్యాపిటల్ అకౌంట్ రెమిటెన్సెస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ to countries identified by the Financial Action Task Force, FATF. There are certain countries which are not cooperating not only to India, to other domains also, in certain security and terrorist. They are involved in terrorist activity. They are not sharing their info, etc., not cooperating with the other countries. అలాంటిని మనం కాదు. ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇస్ కన్స్టిట్యూటెడ్ బై మేబీ యూఎన్, ఐ డోంట్ నో. వాళ్ళు ఐడెంటిఫై చేసిన కంట్రీస్కి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ క్యాపిటల్ అకౌంట్ రెమిటెన్సెస్ చేయడానికి వీల్లేదు. ఒక రకంగా వాళ్ళని నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ అనుకోవచ్చు. ఈ లిస్ట్ మారుతూ ఉంటుంది, ఎందుకంటే కోఆపరేట్ చేస్తే ఆఫ్టర్ రివ్యూ మళ్ళీ దాన్ని మామూలు నార్మల్ కంట్రీస్ లిస్ట్లో తీసుకోవచ్చు. లేదు అప్పుడు దాకా లైన్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్గా మూవ్ అయితే ఆ కంట్రీ డిఫరెంట్గా యాక్ట్ చేసి నాన్ కోఆపరేటివ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి లిస్ట్లో పెట్టచ్చు. రైట్, అలాంటి వాటికి ఎల్ఆర్ఎస్ ద్వారా పంపించే అవకాశమే లేదు.
ఇంకోటి రెమిటెన్స్ ఇక్కడ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు దోస్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ ఐడెంటిఫైడ్ యాజ్ కొన్ని వ్యక్తుల్ని కొంతమంది వ్యక్తుల్ని కొన్ని సంస్థల్ని ఒక రకంగా గుర్తించారు. ఏమని దేని విషయంగా పోజింగ్ సిగ్నిఫికెంట్ రిస్క్ వారితో వ్యవహారాలతో ఎక్కువ రిస్క్ ఉంటుంది అని ఆఫ్ కమిటింగ్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం. ఇప్పుడు పక్కన మనం దేశంలో చూస్తున్నాం బంగ్లాదేశ్ డిఫరెంట్ ఫోర్సెస్ పైకి వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుందని చూస్తున్నాం. సో అలాంటి యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం వాళ్ళని ఐడెంటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ చేసి మనకి అడ్వైజ్ చేస్తారు, మనకంటే అదర్ డ్యూరల్ బ్రాంచెస్కి. సో ఆ లిస్టులో ఉన్న దేశాలకు కూడా ఈ ఎల్ఆర్ఎస్ ఉపయోగించి కానీ ఇంకా అదర్వైజ్ కూడా పంపించడానికి ఒప్పుకోర్లే. రెమిటెన్సెస్ బై అన్ ఇండివిజువల్ ఫ్రమ్ ఇండియా సాధ్యం కాదు. తర్వాత ఇండియాలో ఉన్న రెసిడెంట్ ఇండివిజువల్ పై విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తికి బహుమతి గిఫ్ట్ ఫారిన్ కరెన్సీలో, అది కూడా ఆయన ఏ దేశంలో నివసిస్తున్నాడో అక్కడి ఫారిన్ కరెన్సీ అకౌంట్లోకి ఇవ్వటానికి ఒప్పుకోం. మళ్ళీ చెప్తాను, లేకపోతే ఇంగ్లీష్లో చదువుతాను ప్లెయిన్గా. గిఫ్టింగ్ బై ఎ రెసిడెంట్ టు అనదర్ రెసిడెంట్ in foreign currency, to the latter's foreign currency account held abroad. అలా చెప్పారు. తర్వాత మళ్ళీ ఇక్కడ పైన నేను చెప్పినట్లో దేనికి కోసం ఇవ్వచ్చు. అఫ్కోర్స్ టెర్రరిస్టు, నాన్ కోఆపరేటివ్ సంస్థలు లేదా వ్యక్తులు, ఆదేశాలు అది వదిలేస్తే రెసిడెంట్ ఇండివిజువల్ పంపించుకోవచ్చు అన్నాం. నెగటివ్ లిస్ట్ ప్రకారం పడితే దేనికి పంపించవచ్చు అంటే ఏ రీజన్ కోసం లేకపోతే ఎవరికి. ఇది అంతా కూడా ఫెమ్ బ్రాకెట్ సిఏటి క్యాట్ బ్రాకెట్ క్లోజ్ అమెండ్మెంట్ రూల్స్ 2015 డేటెడ్ 26 మే 2015లో పొందుపరిచారు. వాటిల్లోని ఆ రూల్స్ కొన్న షెడ్యూల్ 3 పారా1లో పొందుపరిచారు. రూల్స్ అనే వాటిలో ఆ రూల్స్ తర్వాత షెడ్యూల్లో షెడ్యూల్ 3 పారా1లో. రైట్. ప్రైవేట్ విజిట్ టు ఎనీ కంట్రీ. మన మెంబర్స్ టూరిస్ట్గా వెళ్తా ఉన్నారు విదేశాలకి, ఎక్సెప్ట్ నేపాల్ అండ్ భూటాన్. ఆ రెండు తప్ప మిగతా ఏ దేశాలకైనా వెళ్ళేప్పుడు మరి అక్కడ కావాల్సిన అమౌంట్ మనం రెమిట్ చేసుకోవడానికి గిఫ్ట్ ఆర్ డొనేషన్. ఇందాక ఏంటంటే మన అబ్బాయి అక్కడ ఉంటే ఆయనకి చదువు కోసం కానీ లేకపోతే ఏదైనా ఆస్తి ఏర్పాటు చేయడం కానీ, లేదు మనమే బయలుదేరి ఈ ఇండివిజువలే ఆయనకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అవుట్ సైడ్ ఇండియా, అది టేకప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. మరి ఇనీషియల్గా అతను అక్కడ దిగాక తను అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యి ఒక అకామిడేషన్ ఇంకోటో అవి తీసుకుని సంస్థకి వెళ్ళటానికి ఇనీషియల్గా అతను జీతం ఫస్ట్ మంత్ శాలరీ క్రెడిట్స్ వచ్చే వరకు అతను సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళాలి ఆ దేశ కరెన్సీ. అందుకోసం అలాగే లేదు మూవ్ అయిపోతున్నారు ఇండియా నుంచి ఇమిగ్రేషన్, అలాంటప్పుడు కూడా అట్లాగే క్లోజ్ రిలేటివ్స్ అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఆఫ్ క్లోజ్ రిలేటివ్స్ అబ్రాడ్. అదే చెప్పాగా బాబు అబ్బాయి ఉన్నాడు, చదువుకుంటున్నాడు, చదువు అయిపోయినాక ఆయన ఏదైనా ఎంప్లాయ్మెంట్లో పడినా కూడా ఏదైనా ఆస్తి ఏర్పరచుకుంటున్నాడు.
మెయింటెనెన్స్ ఆఫ్ క్లోజ్ రిలేటివ్ సపరేట్. అంటే ఇది పర్టికులర్గా మెయింటెనెన్స్ అంటే చదువు లేదు, ఏదైనా ఆరోగ్య కారణాలు అనుకున్నాం. అసెట్ బిల్డింగ్ బై ది సన్ పక్కన పెడదాం. తర్వాత ట్రావెల్ ఫర్ బిజినెస్. వ్యాపార సందర్భంగా తనకు కావాల్సిన రా మెటీరియల్స్ అక్కడ ఉండొచ్చు, లేదా తను తయారు చేసే వస్తువులు మార్కెట్ అక్కడ ఉందేమో తెలుసుకోవడానికి వెళ్ళొచ్చు. ట్రావెల్ ఫర్ బిజినెస్ ఆర్ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్ ఆర్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్. కాన్ఫరెన్స్ కానీ ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి కానీ, ఆర్ ఫర్ మీటింగ్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇందాక మనం వచ్చినది ఆరోగ్య సంబంధం కాదు, మనకంటే అక్కడ బెటర్ టెక్నాలజీ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. మెడికల్ ఎక్స్పెన్సెస్, చెకప్ అబ్రాడ్ ఆర్ ఫర్ అకంపెనింగ్ యాజ్ అటెండెంట్. ఓకే, పేషెంట్ అన్నిసార్లు ఒక్కడే వెళ్ళి రాలేకపోతే పక్కన మన ఒక అటెండెంట్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళి, చెకప్ కోసం వెళ్ళి, ఇలాంటి వాటి మనకి పర్మిషన్లో వెళ్ళాల్సిన దీంట్లో వస్తాయి. అట్లాగే ట్రీట్మెంట్, స్టడీస్ అబ్రాడ్ చదువుకోవటానికి. తర్వాత ఒక విశేషమైన అవకాశం ఒకటి ఇచ్చారు దీంట్లో. ఇక్కడి స్థానిక రెసిడెంట్ ఇండివిజువల్స్ విదేశాల్లో షేర్స్ కొనుక్కోవటానికి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా, ఇంకేదైనా ఆస్తి స్థిరాస్తితో సహా ఇంక్లూడింగ్ మూడు కాబట్టి విదేశాల్లో కొనుక్కోవడానికి షేర్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇతర ఆస్తి ఇంక్లూడింగ్ స్థిరాస్తి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఎక్వైర్ కొనుక్కోవడం, హోల్డ్ ఉంచుకోవడం కూడా కొంతకాలం వెయిట్ చేసుకోవడానికి, దాని మీద ఆదాయం వస్తుందో లేకపోతే అప్రిసియేషన్ వస్తుందో, ఈయన ఎప్పుడంటే అప్పుడు ఈ నిర్ణయం చేసుకున్నాం. ముందుది దానికోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని $2.5 లక్షలు అలౌ చేస్తారు. ఒక ఆయన కొంతకాలం విదేశంలో ఉన్నాడు, హౌస్ కొనుక్కున్నాడు విత్ లోకల్ బ్యాంక్ లోన్. ఆయన రిటైర్ అయ్యే మొత్తం మీద ఇండియాకి వచ్చేసాడు. వచ్చాక ఆ లోన్లో కొంత తీరింది, కొద్దిగా ఉండింది. ఈయన ఎల్ఆర్ స్కీమ్ $2.5 లక్షల ఉపయోగించి ఆ లోన్ రీపేమెంట్కి రిమిట్ చేయడానికి కూడా అనుమతిస్తారు. అయితే ఒకసారి రిమిట్ చేయడానికి ఒక అమౌంట్ అనుమతిస్తే, ఇందాక మనం కొన్న షేర్స్, బాండ్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంక్లూడింగ్ స్థిరాస్తి, దాని మీద ఆదాయం ఏదైనా వచ్చింది, షేర్లు అయితే రివ్యూ, డెట్ ఇన్స్ట్రుమెంట్ అయితే వడ్డీ, స్థిరాస్తి అయితే వ్యవసాయ భూమి గది, లేకపోతే బిల్డింగ్ అయితే అద్దెలు వగైరా, దాన్ని కూడా అక్కడే ఉంచుకుని మళ్ళీ దాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా దీనికి అవకాశం. ఎల్ఆర్ఎస్ పంపించిన ఫండ్స్తో వచ్చిన ఆస్తిపై వచ్చే ఆదాయాన్ని కూడా అక్కడే మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. అట్లాగే వ్యక్తులు విదేశాల్లో ఉన్న బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి, దానిలో ఫారిన్ కరెన్సీ అకౌంట్ ఇది ఉండటానికి, అలాంటి అకౌంట్లోకి ఈ ఎల్ఆర్ఎస్ ఉపయోగించి $2.5 లక్షలు పంపించుకోవడానికి. కాకపోతే ఇక్కడ ఒక చోట మాత్రం పైన మిగతా వాటిలో చెప్పండి, అదర్ డిక్లరేషన్లో తెలియకొస్తాం, కానీ ఈ ఒక్క దాంట్లో మాత్రం విదేశాల్లో ఒక ఫారిన్ కరెన్సీ బ్యాంక్ అకౌంట్ రెసిడెంట్ ఇండివిజువల్ ఓపెన్ చేసేప్పుడు మాత్రం దానికి ఎల్ఆర్ఎస్ $2.5 lakhs అవైల్ చేసుకోవాలంటే స్కీమ్ రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ కావాలి, ప్రయర్ అప్రూవల్ ముందుగా వారికి తెలియపరచాలి. అంతేగాని మన పని మనం చేసి అసాధ్యులండి, ఏడీ బ్యాంకులు ఒప్పుకోరు. తర్వాత పోస్ట్ రాటిఫికేషన్ అప్రూవల్ తీసుకోమంటే కాదు, ప్రయర్ అప్రూవల్ కావాలి. అది త్రూ ఏడీ హెల్ప్ తీసుకుని మనం ఆర్బీఐ కరెస్పాండెన్స్ చేయించుకోవచ్చు. తర్వాత జనరల్ విషయంలో వస్తే, రెమిటెన్స్ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో
permissible current or capital account transactions or current multi capital ఉంటే రెండు కాంబినేషన్ కూడా కావచ్చు పర్మిసిబుల్ ఇందాక షెడ్యూల్ 1 షెడ్యూల్ 2లో ప్రొహిబిటెడ్ రెస్ట్రిక్టెడ్ చెప్పారు సో ఆ లిస్టులో లేకపోతే పర్మిసిబుల్ మళ్ళీ ఇందాక నేను టచ్ చేసిన ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ నిదానంగా చదువుతాను ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ which are otherwise not permissible under the Foreign Exchange Management Act, and those in the nature of remittance for margins or margin calls to overseas exchanges, overseas counterparty are not allowed under this LR scheme. ఇంతకుముందు కూడా నేను టచ్ చేశాను ఇప్పుడు కొంచెం ఎలాబరేట్గా వచ్చాం మనం ప్రైవేట్ విజిట్స్ దగ్గర ఒకసాట నేపాల్ భూటాన్ మినహాయించి అన్నాం ఇంకో చోట కంట్రీస్ ఐడెంటిఫైడ్ బై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నాం దే ఆర్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అండ్ టెర్రరిస్ట్ అన్నాం ఇప్పుడు ఇంకొక ముచ్చట వస్తే పంపించడానికి నెగిటివ్ లిస్ట్లో ఉన్న కంట్రీస్లో ప్రైవేట్ విజిట్ వేరు రెమిటెన్స్ వేరు ద సేమ్ భూటాన్ అండ్ నేపాల్ ఆల్సో తర్వాత అడిషనల్గా మారిషస్ పాకిస్తాన్ 4 కంట్రీస్ అయిన తర్వాత ఎఫ్ఏటిఎఫ్ కంట్రీస్ అనుకున్నాం మళ్ళీ చెప్పారు అవి ఏంటో లిస్ట్ కావాలంటే www.FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అబ్రివేషన్ FATF హైఫన్ GAFI.org అది చూడొచ్చు మనం ఆర్బీఐ నోటిఫికేషన్స్లో కూడా వస్తాయి నోటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంట్లో భార్యాభర్త ఉన్నారు అక్కడ ఒక అబ్బాయి లేడు ఇంకో అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఇవి కన్సాలిడేట్ చేసి కూడా పంపించవచ్చు ఇక్కడ ఉన్న ముగ్గురు ఒక్కొక్కళ్ళకి అర్హత మేరకు రెసిడెంట్ ఇండివిజువల్స్ అయి ఉండి 2.5 లక్షల వరకు ఉంటే దీన్ని కన్సాలిడేట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ నాట్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ కన్సాలిడేట్ మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని స్కీమ్ మనం సాటిస్ఫై చేస్తే రెమిటెన్స్ ఎల్ఆర్ఎస్ ద్వారా ముగ్గురు మీద కలిపి 7.5 పంపించవచ్చు అంటే సోర్సు అవన్నీ మనకు బాగా ఉండాలి కరెక్ట్గా ఇది చిన్న లిమిటేషన్ ఉంది ఏంటో హవెవర్ క్లబ్బింగ్ నాట్ పర్మిటెడ్ by other family members, particularly for capital account transactions, such as, example, opening of bank account and investment if they are not co-owners, co-partners of the investment / overseas bank account. సో ఈ కన్సాలిడేట్ చేయడానికి ఒకే ఒక మినహాయింపు అంటే అది ఎనేబుల్ చేస్తూ వీళ్ళకి మాత్రం ఈ సందర్భంలో ఇలాంటి సందర్భంలో కాదు అని చెప్తున్నారు బ్రాడ్లీ ఇట్ ఇస్ అలౌడ్ అండ్ ఇట్ ఈస్ వెల్కమ్ రెమిటెన్స్ ఫర్ అక్వైరింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియా from a person resident outside India may be consolidated in respect of relatives if such relatives
Being persons resident in India comply with the terms and conditions. In that family, ఇక్కడ relatives అన్నారు అంటే ఫ్యామిలీ కంటే రెసిడెంట్ ఈజ్ ఏ wider definition, but we have to go by the resident definition in the FAMA Act. వాళ్ళు కూడా ఒక స్థిరాస్తి అవుట్ సైడ్ ఇండియాలో రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా నుంచి కొనడానికి కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి దేశాల్లో ఉండాలి, ఆ ఆస్తి యజమాని మనకు అమ్మే ఆయన రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి. అలాంటప్పుడు రిలేటివ్స్ కూడా కన్సాలిడేట్ చేసుకోవచ్చు. అయితే ఎలా స్కీమ్లో చేసే అన్నింట్లో కూడా ఈ రెసిడెంట్ ఇండివిజువల్ తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ పర్మనెంట్ అకౌంట్ నెంబరుని ఉదహరించాలి. కాబట్టి మొదట ఉండవలసింది అది పాన్. కోర్స్ 15 సిబిలోను పాన్ అడుగుతారు, 15 మెన్షన్ చేస్తారు చేయడం కూడా 15 సిఏలు పాన్ ఇవ్వాలి పార్టీ. సో నెక్స్ట్ ఇంకా అదర్ స్కీమ్స్ ఉన్నాయి. $250,000 కంటే $1 million స్కీమ్ 4 రెట్లు పెద్దది. అది చాలా తక్కువ టైం చేసేస్తారు, అంటే దాని విషయాలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ నాన్ రెసిడెంట్ ఇండియన్ అది రెసిడెంట్ ఇండివిజువల్ అని వచ్చాం. రెసిడెంట్ ఇండియన్ ఇండివిజువల్ ఇక్కడ ఎన్ఆర్ఐ ఆర్ ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక $1 million వరకు ఒక ఆర్థిక సంవత్సరం ఆయనకి ఉన్న నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్లో కానీ ఎన్ఆర్ఓ ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ అసెట్స్ బ్యాలెన్స్ దాంట్లో ఉండొచ్చు, లేదు తనకున్న ఆస్తులు ఇక్కడే అమ్మటం మూలంగా కావచ్చు ఇండియాలో. ఆ ఆస్తులు ఈయన కొనాలా, కొని ఉండాలా అంటే లేదు, ఈవెన్ బై వే ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ సెటిల్మెంట్ ఫర్ ఆల్ బోనఫైడ్ పర్చేస్. బోనఫైడ్గా డీల్ చేయాలి మనం, సబ్జెక్ట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఏడీ బ్యాంక్. Production of an undertaking by the remitter, a declaration by a resident individual to allot 50,000 LRS. This is $1 million scheme, a non-resident Indian on undertaking by the remitter. Declaration and undertaking difference. Mali certificate by CA in Form 15CB as prescribed by the Central Board of Direct Taxes. Procedure same. Next, a foreign national of non-Indian origin. NRI, OCI అనగానే ఈజ్ ఇండియన్ ఆరిజిన్. ఏ ఫారిన్ నేషనల్ ఆఫ్ నాన్ ఇండియన్ ఆరిజిన్, అఫ్ కోర్స్ మన వాళ్ళు యూఎస్ వెళ్ళి ఆఫ్టర్ సమ్ లాంగ్ టైమ్ ఎలిజిబిలిటీ అప్లై చేస్తే సిటిజన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇండియన్ ఆరిజిన్ అంటాం ఆయన ఓసిఐ, ఓవర్సీస్ సిటిజన్ బట్ ఈ హెయిల్డ్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ నేషనాలిటీ ఫారిన్, ఇండియాకి ఆయనకి ఏ కనెక్షన్ లేదు, నాన్ ఇండియన్ ఆరిజిన్. Born and brought up there itself or whatever it is, no connection to India, and he is a foreign national. అలాంటి వ్యక్తి మన దేశంలో ఒక కంపెనీలో ఏదో టెక్నికల్ ఎక్స్పర్ట్ వైజ్ ఉంటామో ఆయన తీసుకుని మన కంపెనీ ఎంప్లాయ్ చేసుకుంది ఇక్కడ ఇండియాలో వర్క్ చేయడానికి ప్లాంట్లో. మరి ఆయన రిటైర్ అయినాక అవి బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఆయన కావాలని చేస్తే ఆయన వీడియోకి కాదు సార్ ఆయన బెనిఫిట్స్. రెండో వ్యక్తి ఎవరంటే ఇండియన్ సిటిజన్ యొక్క వీడియో.
ఆ ఇండియన్ సిటిజన్ కొంతకాలం ఇండియాలో ఉండి కానీ అప్పుడు కానీ అతని పేరెంట్స్ నుంచి యాన్సెస్టర్ ప్రాపర్టీలు రావడం కానీ. సో ఇక్కడ మనం మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫారిన్ నేషనల్ ఆఫ్ నాన్ ఇండియన్ ఆరిజిన్ రిటైర్డ్ ఫ్రమ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఒక widow of an Indian citizen who was resident in India or who has inherited assets from a person resident in India may remit an amount not exceeding $1 million per financial year, subject to satisfaction of AD bank on production of document evidence in support of acquisition, inheritance of assets, undertaking by remitter and 15 CB certified by chartered accountant, undertaking 15 CB. These remittance facilities are not available to citizens of Nepal and Bhutan. ఇక్కడ మనం ఫారిన్ నేషనల్ ఆఫ్ నాన్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నాం. సరే అలాంటి ఆయన ఇక్కడ ఎవరైనా ఉంటే నేపాల్, భూటాన్ హిట్ నాట్ అవైలబుల్ ఫర్ దెమ్. ది రిపాట్రియేషన్ అండర్ ది స్కీమ్ must comply with the regulations of the Income Tax Act 1961. Of course, ఇది ప్రిపేర్ చేసేప్పటికి మెటీరియల్ 61, కరెంట్ ఇయర్ 25 ఫిబ్రవరిలో ఫైనాన్స్ యాక్ట్ 25 డ్రాఫ్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆఫ్టర్ వెట్టింగ్ బై ది కమిటీ, ఫైనల్లీ బిల్ పాస్డ్ ఫైనాన్స్ యాక్ట్ 2025. సో దానిలో ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వచ్చింది కరెంట్ ఇయర్. సో అది రిప్లేస్ చేస్తారు అలాంటప్పుడు. The fund should be transferred directly to the individual's overseas bank account. ఈ $1 million ఒక విషయం అయితే, repatriation shall comply with the regulations of the Income Tax Act, time being in 461 or 25 అటు నుంచిదే. ఫర్దర్ రెండో కండిషన్, ఈ రెమిటెన్స్ ఎవరి అకౌంట్లోకి పంపించకూడదు. ఈ వ్యక్తికి అక్కడున్న ఓవర్సీస్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే ఇక్కడి నుంచి పంపించాలి. సో ఈ రెండు మెయిన్ మనకి ఇది మాట్లాడేసుకున్నాం. చాప్టర్ 8 సెపరేట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.